రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది. ఈ సంక్రాంతి పండుగకి సంబంధించి అందరూ ఉన్న ఊరు నుంచి సొంత ఊరుకు వెళ్ళాలని చాలా వరకు అనుకుంటూ ఉంటారు. సో ఆ నేపథ్యంలోనే చాలా వరకు ఇటు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు పెద్ద ఎత్తున ఇటు బస్సులను ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సులను అయితే ఇప్పుడైతే ముఖ్యంగా విడుదల చేయడం అయితే జరిగింది. సో ఏ విధంగా ఎలా ఉన్నాయి, అసలు ప్రత్యేక బస్సులు ఎన్ని చేశారు, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. సో చెప్పండి మేడం, దాదాపుగా ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఏపీ పీపుల్ ఎక్కువగా ఉంటారు హైదరాబాద్ లో. ఈ సంక్రాంతికి సంబంధించి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు? ఆంధ్ర డెస్టినేషన్స్ కి అనేది మనము ఆన్లైన్ రిజర్వేషన్ కోసం బస్సులు పెట్టడం జరిగిందండి. సో ఈ 9th నుంచి 13th వరకు మనము అదనంగా ఒక 1000 బస్సుల వరకు ఆన్లైన్ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. సో నిన్న కొంచెం తక్కువే ఉంది, అంటే మేము పెట్టిన బస్సులకి సరిపడడానికి డిమాండ్ ఉంది. ఈ రోజు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగానే బస్సులని ఆపరేట్ చేస్తామండి. చూసుకున్నట్లయితే దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది కదా. సో దీనికి సంబంధించి మరి మహిళలకు ఆ ప్రత్యేక బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందా? ఇప్పుడు మనము మహిళలకి ఉచిత ప్రయాణం అనేది తెలంగాణ డెస్టినేషన్స్ వరకే వర్తిస్తుందండి. సో ఇప్పుడు మనము ఈ రోజు చూస్తున్న రద్దీ అంతా కూడా ఇక్కడ ఇమ్లీవల్లో చూస్తున్న రద్దీ అంతా కూడా తెలంగాణ డెస్టినేషన్స్ వైపే. అంటే అది ఖమ్మము, సత్తుపల్లి, మదిర, మహబూబ్ నగర్, ఇటు షాద్ నగర్ ఇటు పక్కకు ఉంది. సో ఇక్కడికి నడిపిస్తున్న బస్సులు మెజారిటీ మనకి ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సులే ఉన్నాయి. వాటిల్లో మహాలక్ష్మి పథకము ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మహిళలకి ఉచిత ప్రయాణమే ఉంటుందండి. మేము నడిపిస్తున్న అదనపు బస్సుల్లో 80%, మాక్సిమం 80 to 90% ఈ మహాలక్ష్మి పథకం అమలయ్యే బస్సులే ఉన్నాయండి. సో దాదాపుగా ప్రత్యేక బస్సులు అంటే 1000కి పైగా మీరు అంటున్నారు. సో ఆ బస్సులు ఉదయం ఏ టైం నుంచి స్టార్ట్ అవుతున్నాయి డైలీ? ప్రత్యేక బస్సులు మొత్తము 6400 బస్సెస్ అండి. ఏపీ డెస్టినేషన్స్ కి మటుకు 1000 బస్సెస్ అన్నాము. సో మిగిలిన 5400 బస్సెస్ తెలంగాణ డెస్టినేషన్స్ కే. సో ఇవి రౌండ్ ద క్లాక్ అవైలబుల్ గా ఉంటాయండి. అంటే ప్యాసింజర్స్ డిమాండ్ మేరకు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అర్ధరాత్రి 2 వరకు ప్యాసింజర్స్ మూవ్మెంట్ ఉంది. ఏది ఉప్పల్ క్రాస్ రోడ్స్ లోను, మన ఎల్బీ నగర్, కేపీహెచ్బి ఇక్కడ మనం సో బస్సులు నడిపించడం జరిగింది. ఓపీఆర్ఎస్ లో రిజర్వ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బస్సెస్ బోర్డ్ చేసేంత వరకు మా టీమ్స్ అవైలబుల్ గా ఉండి ప్యాసింజర్స్ కి అసిస్ట్ చేయడం జరిగిందండి. అంటే దాదాపుగా చూసుకున్నట్లయితే మహిళలు అయితే వేల సంఖ్యలో కొద్ది ఉచిత ప్రయాణం కాబట్టి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకు బస్సుల్లో ఎలాంటి భద్రతలైనా కల్పిస్తున్నారా? బస్సులో విడిగా భద్రత అనేది ఏముండదండి. అంటే ప్యాసింజర్స్ కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎక్కువ గోల్డ్ వేసుకొని వెళ్ళొద్దు, ఒకవేళ బ్యాగ్ లో గోల్డ్ పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి అని. కానీ బస్ స్టాండ్స్ లో మటుకు మేము భద్రతని పెంచాము. మా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది రెగ్యులర్ గా అవైలబుల్ గా ఉంటారు. వాళ్ళకి అదనంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్లీబన్ లోనే ఈచ్ షిఫ్ట్ లో ఒక 50 మెంబర్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పీపుల్ అడిషనల్ గా ఉండేటట్టు చూసుకున్నాం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకున్నాము. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పెషల్ ఫోర్స్ డిప్లాయ్ చేశారు ఇమ్లీబన్ లో. అట్లాగే డిఫరెంట్ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్స్ లైక్ ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు అడిషనల్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీసీపీస్ ట్రాఫిక్ వాళ్ళు ఆ రెస్పెక్టివ్ జోన్స్ లో పర్సనల్ గా మానిటర్ చేస్తూ స్పెషల్ టీమ్స్ తోటి వాళ్ళు ఈ కేపీహెచ్బి, ఉప్పల్, ఎల్బీ నగర్ అండ్ ఆరాంఘర్ లో ఏ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. మ్యామ్ ఫైనల్ గా ముఖ్యంగా ప్రయాణికుల రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రత్యేక బస్సుల్లో కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు. ప్రయాణికుల రెస్పాన్స్ చాలా బాగుందండి. మీరు చూస్తున్నారు, విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. సో రద్దీకి అనుగుణంగా మేము బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రయాణికుల రెస్పాన్స్ చాలా రద్దీగా ఉంది. మనం ఒక్కసారి ఇక్కడ చూసుకోవచ్చు ఎంజీబీఎస్ బస్ స్టాప్ లో. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ ఒక 6000కు పైగా ఇక్కడ ఉన్న బస్సుల్లో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఎంత కిక్కిరిసిపోయి ఉన్నారంటే జనాలు. మనం ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ దాదాపు అటు ఎంజీబీఎస్ అంటేనే దాదాపుగా ఏపీ పీపుల్ ఎక్కువగా ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. అటు కుకట్పల్లి కావచ్చు, అరంగర్ మరియు ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళ
వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంజీబీఎస్ లోనే వాళ్ళ బస్సు సౌకర్యం ఆర్టీసీ బస్సుల నేపథ్యంలో చాలా వరకు ఇక్కడ నుంచే ప్రయాణం చేస్తుంటారు. ఎందుకంటే ఏపీ కాబట్టి ఇక్కడ సంక్రాంతి స్పెషల్ అని కూడా మనకి ఇక్కడ చాలా వరకు ఈ బోర్డు లో కనిపిస్తుంది. నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాము. దాదాపు ఎంత అంటే వేలకు సంఖ్యలో పైగా ఇక్కడ జనాలు ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. మహిళలు అయితే దాదాపుగా బ్యాగ్స్ వేసుకొని కూడా వెళ్తున్న పరిస్థితి ఇక్కడ. అండ్ ఒక్కొక్క బస్ కి కూడా ఇక్కడ భద్రత కూడా కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క కానిస్టేబుల్ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మనం అక్కడ చూసుకున్నట్లయితే సంక్రాంతి స్పెషల్ అంటూ అక్కడ బస్సుల పైన కూడా ఎక్కువగా మనకి ఇక్కడ రాసి నమోదు చేశారు. ఏ ప్రత్యేక బస్సు ఏమిటి అనేది కూడా ప్రభుత్వం అంటే వారి సలహాల మేరకు అయితే అక్కడ నమోదు చేయడం కూడా కనిపిస్తుంది. ఇక్కడ టిఎస్ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ సూర్యాపేట్ బస్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఎక్కే నేపథ్యంలో కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము. ఎక్కే నేపథ్యంలో కూడా చాలా వరకు లేడీసే ఉన్నారు. ఎందుకంటే ఉచిత ప్రయాణం కాబట్టి లేడీస్ కి ముఖ్యంగా చాలా వరకు అటు ఫ్యామిలీస్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కావచ్చు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కావచ్చు, వాళ్ళు వెళ్లే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపుగా పెద్ద ఎత్తున లగేజ్ తో కూడా వాళ్ళు ఇక్కడ వెళ్తున్నారు. మనము ఇక్కడ చూడొచ్చు దాదాపుగా చాలా వరకు ఒకరి తర్వాత ఒకరు ఎక్కుతున్న నేపథ్యంలో కూడా ఇటు చూడొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఇటు కూడా చాలా వరకు మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు పిల్లలు పెద్దలతో సహా అందరు కూడా వెళ్తున్నారు. దాదాపు ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు. అసలు మనం కూడా ఇక్కడ చూసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇటు కూడా చాలా వరకు ముస్లిం సోదరుమణులు కూడా ఇక్కడ వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే హాలిడేస్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు ఒక 1 వీక్ వరకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ సెలవులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ వెళ్లే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇటు చూడొచ్చు మనం చాలా వరకు ఇక్కడ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? బాగానే ఉందమ్మా. అంటే మహిళలకు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? చాలా చక్కగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా, దొంగలు దొరకబడకుండా సీట్ల వరకే పంపిస్తున్నాం. వాష్రూమ్స్ అవి ఎలా ఉన్నాయి? బాగుంది. రైట్, థాంక్యూ సో మచ్. సో చూశారు కదా, ఈ విధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఇంకొక బస్ లో కూడా చూసుకోవచ్చు. ఒక్క ఆర్టీసీ బస్సు అంటే ఇక్కడ పల్లె వెలుగు అని మనకి ఇక్కడ రాసుకుంది. ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చాలా వరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇటు మహిళలు వీళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇక్కడ వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ చూడొచ్చు ఇటు కాలేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్తున్నారు. చాలా వరకు అందరు ఇక్కడ పిల్లలు ఉన్నారు. మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడొచ్చు దాదాపు వరకు ఎక్కువగా ఊర్లలోకి వెళ్ళే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు. మనం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అరే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నారు? సత్తుపల్లి ఇంటికి వెళ్తున్నాం. ఎన్ని డేస్ ఇచ్చారు హాలిడేస్? 5 days. 5 days ఇచ్చారు. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. 5 days ఇస్తున్నారు అంటే అప్పాలు చేయడానికి వెళ్తున్నావా లేదా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావా? ఎంజాయ్ చేయడానికి. ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తున్నారా? చెప్పరా, నీ పేరేంటి? గౌతమ్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్? బాగా రష్ దొరుకుతుందని వెళ్తున్నారా? సో నీకు ఎలా అనిపిస్తుందిరా? ముఖ్యంగా సంక్రాంతి బస్ జర్నీ లక్క చిరాకు పుడుతున్నాయి. చిరాకు పడుతున్నారు మరి ఎప్పుడు 11 కి వచ్చాం, అసలు బస్సులు దొరకట్లేదు, పాడు దొరకట్లేదు. బట్ సంక్రాంతి హాలిడేస్ హ్యాపీ ఉంది. ముగ్గులు నేర్చుకున్నారా మరి? నేర్చుకోవాలి వెళ్ళి. థాంక్యూ సో మచ్. సో మనం ఈ విధంగా పిల్లలు కూడా చాలా వరకు ఒకరైతే రెస్ట్ కోసం అయితే మరో ఇంకొకరు బస్సులలో జనాలు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే మారుతుంది. ఎందుకంటే సంక్రాంతి తెలుగు పండగ సీజన్ కాబట్టి సో ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు సో ఇక్కడ మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఇంత మంది ఉన్నారు కదా ప్రయాణికులు. 2 లగేజ్లు వేసుకొని ఎక్కుతుండే మేడం, కనీసం కింద పడితే లేపలు కూడా లేపట్లే. అట్లా ఎక్కుతున్నారు కానీ తోసేసుకొని కనీసం లేపట్లే. ఎంతసేపు ఉంటుంది జర్నీ మీకు హైదరాబాద్ నుంచి? 5 years. 5 hours ఉంటుందా? 5 hours లో అంటే మరి మీరు ఒక్కరే వెళ్తున్నారా? మా పాప కూడా, మా పాప బస్సులో ఎక్కింది సీట్ కోసం, అక్కడ దొరకలేదు, వచ్చేస్తుంది. మధుర బస్సు వచ్చింది, దానికి వెళ్ళింది మా పాప. థాంక్యూ సో మచ్. కనీసం కింద పడ్డ వాళ్ళని లేపాలిగా మేడం, లేపట్లే, అట్లే తోసుకొని ఎక్కుతున్నారు మేడం. అదే ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? అట్లా మరి తోసుకొని ఎక్కడ మేడం అసలు. రైట్. మనము మళ్ళీ కిందికి వెళ్ళి నెక్స్ట్ బస్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడొచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ విధంగా పబ్లిక్ బస్సులు ఎక్కడ వెళ్ళిపోతాయనే తొందరలో వాళ్ళు కూడా హడావిడిగా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. నేను చాలా వరకు అక్కడ కూడా జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. అండ్ దట్టు ఈ రోజు వీకెండ్ కాబట్టి ఏమైందండి? అమ్మా మామూలు టైంలో సూర్యాపేటకి ప్రతి బస్సు వెళ్తాయి. ఈ సంక్రాంతి టైము వేస్తేనేమో స్పెషల్ బస్ ఎక్కి వేయాలి. స్పెషల్ బస్సెస్ లేవు. నేను వచ్చి 2 hours అయింది, ఒక్క బస్సు రాలేదు.
ఇప్పుడు ఇదే బస్ వచ్చింది, ఇప్పుడు చికెన్ ఇస్తా అంటున్నారు, స్టిప్ ఇక్కడ ఇస్తామంటున్నాం మేము, ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. మేము ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? 2 hours ఉన్నాయి, ఇక్కడ వచ్చి 2 hours అయితే వచ్చి మామూలుగా ఇప్పుడు ఎందుకు ఎక్కించుకోరు? ఈ విధంగా కూడా కొంతమంది ప్రయాణికులు ఫ్రస్ట్రేట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు కాలేజ్ పిల్లలే కావచ్చు, ఎవరైతే వర్కింగ్ విమెన్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ఒక్కసారి కాలేజ్ పిల్లలు ఉన్నారు, ఆ అబ్బాయిలు ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఏ విధంగా ఉంది, ఎటు వెళ్తున్నారు, ఏ ఊరు మీరు? సూర్యాపేట. కాలేజ్ హాలిడేస్ ఎన్ని డేస్ ఇచ్చారు? 1 week. 1 week ఇచ్చారా? ఎట్లా అనిపిస్తుంది ఇంత రద్దీలో? అట్లా ఉంది. అంతేనా? ఓకే రైట్. వాళ్ళు మాట్లాడే కూడా కొంచెం సఫోకేషన్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. దాదాపుగా ఎంత అంటే బస్సు రద్దీ ఎక్కువ ఉండడంతో అండ్ దట్టు MGBS లో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అని కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళందరికీ సగానికి సగం దాదాపుగా ఈ రోజే 50% హైదరాబాద్ ఖాళీ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అటు స్కూల్స్ నుంచి కావచ్చు, కాలేజ్ నుంచి కావచ్చు, లేకపోతే వర్కింగ్ ఉమెన్ ఆఫీస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళు ఇప్పుడైతే అంటే ఈ రోజు వీకెండ్ కాబట్టి వాళ్ళు వెళ్ళే సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాటు కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బస్సులో వాళ్ళకు కొన్ని సంఘటనలు ఎదురయ్యాయట, ఒకసారి అది చెప్పండి. ఎలా అనిపిస్తుంది అంకుల్, అసలు ఎట్లా ఉంది బాబాయ్? ఏముందండి, మేము సూర్యాపేట వెళ్ళాలి, సత్తుపల్లి బస్సు అది, సూర్యాపేట బోర్డు ఉంది, సూర్యాపేట ఆగనియట్లేరు, దింపేస్తున్నారు ఎక్కుతే. సూర్యాపేట ఆపం డైరెక్ట్ సత్తుపల్లి పోతాం, ఇక్కడ ఆపం మధ్యన అని. మరి ఎట్లా, మరి ఏ బస్సు ఎక్కాలి? సూర్యాపేట బస్సు ఎక్కాలి. సూర్యాపేట బస్సు ఎక్కితే ఒక బస్సు ఎన్ని గంటలకు రావాలి? అది చెప్పండి. మరి బస్సులు ఏడా ఉన్నాయి, మన బస్సులు లేవని ఏడా? అవును, ఫ్యామిలీ కదా. ఇప్పుడు బస్సులు లేవని ఎవరు చెప్పాలి? బస్సులు ఉన్నా కానీ దింపే, బస్సులు లేవని ఎట్లా అంటాం మనం? అవునండి, సీట్ కూర్చుని దింపారు కదా. ఇప్పుడు నువ్వు బస్సులో వస్తే పబ్లిక్ లేవు, ఓకే, కూర్చుని దింపారు కదా, మరి ఎట్లా? కూర్చుని దింపడానికి ఏం చేస్తాం మరి ఇక్కడ చెప్పండి. ఫ్రీ బస్ ఏం లేదు, డబ్బులు చెక్ ఎక్స్ప్రెస్ అన్నాడు ఆయన. ఫ్రీ బస్ ఎట్లయితే ఎక్స్ప్రెస్, డబ్బులు చెక్ అని ఫ్రీ బస్ కొరకు వెయిటింగ్ కాదు, డబ్బులు ఇచ్చే టికెట్ కావాలి, దింపే. మరి ఏం కదా. సో చూసారు కదా, ఈ విధంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలతో పాటు బ్యాగులు వేసుకొని ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. దాదాపుగా వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్న పరిస్థితి కావచ్చు, అది చూడొచ్చు, అక్కడ బ్యాగులు వేసుకొని పిల్లలతో పాటు వెళ్తున్నారు. ఎందుకంటే అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అది ఆ పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సిచ్యువేషన్ అది వేరే ఉంటుంది, చాలా మధుర అనుభూతి ఉంటుంది. ఎందుకంటే ఇటు ఖచ్చితంగా ఒక ఆడపిల్ల వేరే అత్తారింటికి వెళ్ళిన నేపథ్యంలో పండక్కి మాత్రమే, ఎస్పెషల్లీ పండక్కి మాత్రమే తల్లిగారింటికి వెళ్తుంది కాబట్టి ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిదని కూడా చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా ఈ రోజు జనవరి 9 నుంచి పండగ సీజన్ అయిపోయేదాకా కూడా ఈ దాదాపుగా 6,000కు పైగా ఉన్న ప్రత్యేక బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సౌకర్యంగా ఉంటాయని చెప్పేసి అయితే RM శ్రీలత గారు కూడా తెలపడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ పబ్లిక్ రష్ కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు, ఈ బస్సుల్లో కాకుండా సంక్రాంతి స్పెషల్ అని చెప్పేసి ప్రత్యేక బస్సు కూడా అక్కడ రాశారు. అండ్ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ కి సంబంధించి దాదాపుగా 2-3 ప్లాట్ఫామ్లకు సంబంధించి కూడా అక్కడ హెల్ప్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మనం చూడొచ్చు దాదాపుగా ఏదైతే ఇటు 3-4 ప్లాట్ఫామ్లకు సంబంధించి అక్కడ మే హెల్ప్ అని చెప్పేసి అయితే అక్కడ పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి వాళ్ళు ప్రతి దానికి కూడా అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పెట్టిన సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ మనం ఇటు చూడొచ్చు, దీనికి సంబంధించి ఎవరైతే MGBS లో అంటే జీవనోపాధి కనిపిస్తున్న ఇటు షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా స్నాక్స్ తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అక్కడ స్నాక్స్ కూడా అక్కడ ఎవరైతే జీవన ఉపాధి కల్పించుకొని ఉంటున్నారో వాళ్ళకు కూడా ఇక్కడ బిజినెస్ కూడా చాలా సులభంగా జరుగుతుందని కూడా చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ దాదాపుగా 6,000+ బస్సెస్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది MGBS కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కేటాయించిన సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పేసి ఇక్కడ మే ఐ హెల్ప్ యూ అని చెప్పేసి TGRTC ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ MGBS. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.